నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. మగవాళ్లతో పోలిస్తే దృఢమైన వ్యక్తిత్వం మహిళల్లోనే ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే మహిళలు తమ అభిరుచులు, అలవాట్లు, ఆలోచనల పట్ల చాలా స్పష్టంగా ఉంటారు. అలాంటి బలమైన దృఢమైన వ్యక్తిత్వం గల సాఫ్ట్వేర్ ఉద్యోగిని శ్వేత గురించి మీతో కొన్ని విషయాలు పంచుకుంటానండి. ఖచ్చితమైన మనస్తత్వం ఉన్న వారిని చాలా మంది మొదట్లో అపార్థం చేసుకున్నా ఆ తర్వాత అర్థం చేసుకుంటారు. అలాగే శ్వేతను కూడా కంపెనీ సీఈఓ తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె నాయకత్వ లక్షణాలు, పనిచేసే విధానం, సృజనాత్మకత, పనిచేసే వేళల్లో నిబద్ధత తెలుసుకుని మరీ మెచ్చుకున్నారు. ఆమె వ్యక్తిత్వం నుంచి వచ్చిన చిన్న ఆలోచనతో కంపెనీ లాభాలు పెరిగేలా చేసింది శ్వేత. అదెలాగో ఈ కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ.com కార్యక్రమానికి స్వాగతం. మనం కంప్యూటర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న కొన్ని వీడియోస్ ఒక్కోసారి మన మొబైల్లో కానీ టీవీలో కానీ ప్లే అవ్వవు. అసలు ఎందుకు ప్లే అవ్వవు, దీని గురించి మనం కంప్యూటర్ ఎక్స్పర్ట్ నల్లమూరి శ్రీధర్ గారిని అడిగి తెలుసుకున్నాం. నమస్కారం శ్రీధర్ గారు. శ్రీధర్ గారు, మనం కొన్నిసార్లు కంప్యూటర్ నుంచి కొన్ని వీడియోస్ డౌన్లోడ్ చేసుకుంటాం. అవి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మొబైల్లో చూసుకోవాలనుకుంటాం, కానీ ఆ వీడియోస్ ఒక్కోసారి ప్లే అవ్వండి. అండ్ టీవీలో కూడా సేమ్ ప్రాబ్లం, టీవీలో కూడా మనం ప్లే చేద్దామంటే ప్లే అవ్వవు. ఇలా ఎందుకు జరుగుతుంది? యాక్చువల్లీ చెప్పాలంటే కంప్యూటర్ అయితే కనుక అన్ని రకాల వీడియో ఫార్మాట్ ని సపోర్ట్ చేయగలుగుతుంది. వాటిలో VLC ప్లేయర్ కావచ్చు, విండోస్ మీడియా ప్లేయర్ కావచ్చు, దాంట్లో కొడెక్స్ అని చెప్పేసి ఉంటాయి. కొడెక్ అంటే ఏంటంటే ప్రతి వీడియో ఒక ఫార్మాట్ లో ఎన్కోడ్ చేయబడి ఉంటుంది. దాన్ని డీకోడ్ చేయడానికి సంబంధించిన ప్లగ్ఇన్ అనేది మనకి కంప్యూటర్ లో ఉంటుంది. కానీ టీవీలో కావచ్చు, సెల్ ఫోన్స్ లో కావచ్చు, మనకి ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ లేకపోవడం వల్ల టీవీలో అంటే కనుక మనకి టీవీలో సాఫ్ట్వేర్ కోడ్ పెట్టే చిప్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దాన్ని తక్కువ కెపాసిటీ వల్ల ఏంటంటే అన్ని రకాల కోడెక్స్ ని దాంట్లో పెట్టడానికి పాసిబుల్ కాకపోవడం వల్ల కేవలం AVI MPEG 1, MPEG 2 అనే ఫార్మాట్ లో, అలాగే MP4 అని చెప్పేసి ఒక ఫార్మాట్, ఈ ఫార్మాట్ లో మాత్రమే మనకి డైరెక్ట్ గా టీవీలో ప్లే అవుతూ ఉంటాయి. అది కూడా ఈ పర్టికులర్ ఫార్మాట్ లో లేటెస్ట్ టీవీలో మాత్రమే ప్లే అవుతూ ఉంటాయి. ఇంతకు ముందు టీవీలో అయితే కనుక ఓన్లీ MPEG 1, MPEG 2 మాత్రమే ప్లే అవుతూ ఉండేవి. సో మనకే టీవీలో ఈ పర్టికులర్ సపోర్ట్ కావాలంటే కనుక కంపల్సరీ మన పీసీలో ముందే మన టీవీ ఏ సపోర్ట్ చేస్తుందో ఆ ఫార్మాట్ లోకి వీడియోని కన్వర్ట్ చేసుకొని దాన్ని పెన్ డ్రైవ్ లో కావచ్చు, లేకపోతే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ లో కావచ్చు, దేంట్లో కానీ కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా DVD ప్లేయర్ లో అంటే ఖాళీ DVD లో రైట్ చేసుకొని ప్లే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకే టీవీలో ప్లే అయ్యే ఫార్మాట్ లో కంపల్సరీ కన్వర్ట్ చేసుకోవాలి. అలాగే సెల్ ఫోన్స్ విషయానికి వచ్చేటప్పటికి సెల్ ఫోన్స్ లో కూడా ఇలా లిమిటెడ్ ఫార్మాట్ లో మాత్రమే ప్లే అవుతా ఉంటాయి. MP4 ఇలాంటి పాపులర్ ఫార్మాట్ లో ప్లే అవుతాయి. 3GP, MP4, AVI, MPEG 1, MPEG 2 ఇది మాత్రం ప్లే అవుతాయి. రిమైనింగ్ ఇప్పుడు MKV లాంటి ఫైల్స్ కానీ ఇలాంటివి ఇంటర్నెట్ లో ఎక్కువ ఈ మధ్యకాలంలో MKV ఫైల్స్ ఉంటా ఉన్నాయి. అంటే వీడియో సాంగ్స్ కావచ్చు, కొత్త సినిమాలు కావచ్చు, ఏవైనా కానీ సంథింగ్ వచ్చేటప్పటికే మనకి MKV ఫార్మాట్ లో ఉన్నాయి. అలాంటి ప్లే అవ్వాలంటే కనుక మనకి V ప్లేయర్ లాంటి సాఫ్ట్వేర్స్ మనకు ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగ మన ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకుంటే మాత్రమే వీటిల్లో ప్లే అవుతాయి. సో ఇక్కడ మనకు వచ్చేటప్పటికి పీసీలో నుంచి టీవీలో ప్లే అయ్యే విధంగా కన్వర్షన్ అనేది ఎలా చేసుకోవాలంటే నేను క్రైటీరియా నేను చూపిస్తాను. దీనికోసం మనకు వచ్చేటప్పటికి ఫార్మాట్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఒక అప్లికేషన్, ఇది ఫ్రీ అప్లికేషన్, దీన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఫార్మాట్ ఫ్యాక్టరీని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి వీడియో, ఆడియో, పిక్చర్ అని చెప్పేసి డిఫరెంట్ ఉంటా ఉన్నాయి. సో ఇప్పుడు వీడియో అనే దాంట్లోకి వెళ్తే మనం ఏ ఫార్మాట్ లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం, అవుట్పుట్ ఫార్మాట్ ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ MP4 అనేది మన టీవీ సపోర్ట్ చేస్తుంది అనుకున్నాం. సో మన దగ్గర ఒక సోర్స్ వీడియో ఉంది, దాన్ని MP4 లో కన్వర్ట్ చేసి టీవీలో ప్లే చేయాలన్నది మన టార్గెట్. కాబట్టి MP4 ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ యాడ్ ఫైల్ అనే ఆప్షన్ క్లిక్ చేసేసి మన దగ్గర ఉన్న వీడియో ఏదైనా కానీ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సఖీ.com ఒక ఎపిసోడ్ నేను మీకు చూపిస్తాను. సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో కూడా మనకు కావాల్సిన ఏరియాని మనం క్లిక్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఏరియా నుంచి పర్టికులర్ ఏరియా వరకు మాత్రమే మన టీవీలో చూడాలనుకుంటున్నాము. సో అంటే 3rd మినిట్ నుంచి 5th మినిట్ వరకే చూడాలనుకుంటున్నాము. సో దాన్ని డబుల్ క్లిక్ చేసేస్తే కనుక మనకి వీడియో ప్రివ్యూ ఇక్కడ కనపడుతుంది చూడండి. సో వీడియో ప్రివ్యూలో మనం స్టార్టింగ్ పాయింట్ ని, ఎండింగ్ పాయింట్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాజ్ కొట్టేసేసి దీన్ని స్టార్ట్ టైం అని చెప్పేసి మనం ప్రెస్ చేసామంటే కనుక
అలాగే ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు సెలెక్ట్ చేసుకుని ఎండ్ టైం అని చెప్పేసి టచ్ చేసామంటే కనుక ఆటోమేటిక్ గా క్లిప్పింగ్ జరిగిపోతుంది. సో ఈ పర్టికులర్ ఏరియా వరకు మనం MP4 ఫార్మాట్ లో కన్వర్ట్ చేయబోతున్నాం. ఫైనల్ గా ఓకే బటన్ టచ్ చేస్తే కనుక ఆటోమేటిక్ గా మన కన్వర్షన్ అనేది జరిగిపోతుంది. సో ఇలాగా మనం డిఫరెంట్ ఫార్మాట్స్ లో ఉన్న వాటిని MP4 లోకి, AVI లోకి, లేకపోతే అవుట్పుట్ మనకి ఏ ఫార్మాట్ కావాలో ఆ ఫార్మాట్ లో ప్లే చేసుకుంటా ఉండొచ్చు. అలాగే మొబైల్స్ విషయంలో వచ్చేటప్పటికి ఇప్పుడైతే కనుక ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్ అన్ని రకాల వీడియో ఫార్మాట్ లో ప్లే చేయగలుగుతుంది. కాకపోతే ఇక్కడ రెజల్యూషన్ ఫుల్ HD అయినా లేకపోతే 720p 1080p అని చెప్పేసి ఉంటా ఉంటాయి. సో ఇప్పుడు 720p వరకు అయితే కనుక ఇప్పుడు ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్స్ కావచ్చు, ఐఫోన్స్ కావచ్చు అన్ని పర్ఫెక్ట్ గా ప్లే చేస్తాయి. 1080p అని చెప్పేసి ఫుల్ HD రెజల్యూషన్ ఉంటే మాత్రం కంపల్సరీ మనం ఇదే పద్ధతిలో కన్వర్షన్ చేసుకొని ఇక్కడ చూడండి మొబైల్ డివైస్ అని చెప్పేసి ఒక ప్రొఫైల్ ఉంది. సో మొబైల్ డివైస్ ని సెలెక్ట్ చేసుకుంటే ఏ సైజ్ లో అంటే ఏ రెజల్యూషన్ లో కన్వర్ట్ చేయాలి అన్నది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అన్ని రకాల మొబైల్స్ కి సంబంధించి ఈ స్పెసిఫిక్ సెట్టింగ్స్ అంటే ప్రతి మొబైల్ ఈ హైట్ విడ్త్ సపోర్ట్ చేస్తూ ఉంటాయి. సో మన మొబైల్ ఏ ఫార్మాట్ సపోర్ట్ చేస్తూ సెలెక్ట్ చేసేసుకుని మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి యాపిల్ ఐఫోన్ కి సంబంధించి, సోనీ PS3 అని గేమ్ స్టేషన్స్ కి సంబంధించి, సో ప్లే స్టేషన్ ఇలాంటి వాటిలో కూడా మనం ప్లే చేసుకునే విధంగా ఉంటాయి. నోకియా ఫోన్స్ లో అంటే నోకియా మోడల్స్ లో కూడా ఏ ఫోన్ లో కావాలో మన దగ్గర ఉన్న వీడియోని ఆ పర్టికులర్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేసుకోవడానికి ఇక్కడ స్కోప్ ఉంటుంది. శ్రీధర్ గారు ఆడియో ప్యాటర్న్ అండ్ అలాగే ఫోటోస్ ని కూడా ఇందులో కన్వర్ట్ చేసుకోవచ్చండి? డెఫినెట్ గా అండి. ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే మనకి MP3 అనేది పాపులర్ ఫార్మాట్ అయిపోయింది. కాకపోతే మనకి MP3 ముందు వచ్చేటప్పటికే వేవ్ అనే ఫార్మాట్, లేకపోతే WMA అని చెప్పేసి అనే ఫార్మాట్, ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటా ఉన్నాయి. సో ఒక ఆడియో ఫార్మాట్ నుంచి ఇంకో ఆడియో ఫార్మాట్ కన్వర్ట్ చేసుకోవడానికి కూడా ఈ ఫార్మాట్ ఫ్యాక్టరీ అనే ఫ్రీ సాఫ్ట్వేర్ మనకి యూస్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడ మనకు ఆడియో అనే సెక్షన్ లోకి వెళ్తే కనుక MP3, WMA, APE ఇలా డిఫరెంట్ FLAC అని చెప్పేసి అని ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్ లో మనకి ఏ అవుట్పుట్ ఫార్మాట్ కావాలన్నా కానీ దాంట్లో కన్వర్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సింపుల్ గా మనం MP3 అంటే అవుట్పుట్ అంటే MP3 కావాలనుకున్నప్పుడు MP3 సెలెక్ట్ చేసేసుకొని మన దగ్గర ఉన్న ఆడియో ఫైల్ ని ఇక్కడ యాడ్ ఫోల్డర్ ఒకేసారి ఒక 10-20 సాంగ్స్ కూడా మనం యాడ్ ఫోల్డర్ ద్వారా ఒకే ఫోల్డర్ లో పడేసేసి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో సోర్స్ ఫార్మాట్ ఏంటి, అలాగే అవుట్పుట్ ఫార్మాట్ మనకేం కావాలన్నది మనకు తెలుసుంటే సరిపోతుంది. అలాగే ఫొటోస్ విషయంలో కూడా ఫొటోస్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ అన్ని టీవీస్ లోను అలాగే ఫోన్స్ లోను JPEG ఇమేజెస్ కామన్ గా ఓపెన్ అవుతా ఉంటాయి. సో ఇప్పుడు JPEG ఫార్మాట్ లోకి మన దగ్గర ఉన్న TIFF గానీ, PNG గానీ, GIF గానీ ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్స్ ని కన్వర్ట్ చేసుకోవడానికి కూడా ఈ అప్లికేషన్ యూస్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని దగ్గర నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం. సో అవన్నీ సెపరేట్ గా ఉంటాయి. సో ఆ ముక్కల్ని ఒకే ఆల్బమ్ లాగా మనం తయారు చేసుకోవచ్చు అండి? డెఫినెట్ గా అండి. ఇక్కడ మనకి డిఫరెంట్ వీడియో పీసెస్ మన దగ్గర ఉన్నప్పుడు అంటే అది మనంగా ఒక సినిమాలో కావచ్చు, ఒక సాంగ్ లో కావచ్చు, కట్ చేసుకునే కావచ్చు, లేకపోతే నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే కావచ్చు, వేరే పీసెస్ ఉంటే కనుక ఫార్మాట్ ఫ్యాక్టరీలో అడ్వాన్స్డ్ అని చెప్పేసి అనే సెక్షన్ లో వీడియో జాయినర్ అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంది. సో వీడియో జాయినర్ అనే సెక్షన్ సెలెక్ట్ చేసేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ఫార్మాట్ లోకి అవుట్పుట్ కావాలన్నది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్ ఫైల్ అనే ఆప్షన్ ద్వారా మన దగ్గర ఉన్న వీడియో ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్ ని 1 by 1 మనం యాడ్ చేస్తున్నామంటే కనుక ఆటోమేటిక్ గా ఒకదాని తర్వాత ఒకటి ఇవి ఆటో జాయిన్ అయిపోయేసి సింగిల్ వీడియో క్లిప్ గా తయారైపోతాయి. సో ఇప్పుడు మనకి అంటే వేరే క్లిప్స్ ఉన్నప్పుడు వీటన్నిటిని ఒక దానిగా జాయిన్ చేసేసుకుని సింగిల్ మూవీగా పొందాలనుకున్నప్పుడు ఇది యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఫోటోస్ కానీ వీడియోస్ కానీ ఇలా డౌన్లోడ్ చేసుకుని వేరే ఫార్మాట్ లోకి మనం పంపిస్తున్నప్పుడు దాని క్వాలిటీ అనేది అలాగే ఉంటుందండి, తగ్గిపోతున్నాయన్న? అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ మన సోర్స్ ఫార్మాట్ అలాగే డెస్టినేషన్ ఫార్మాట్ వేరువేరుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా డెస్టినేషన్ ఫార్మాట్ తక్కువ క్వాలిటీ అయితే కనుక దాని ఇది తగ్గుతుంది. అంటే బ్లర్ అయిపోవడం, ఇమేజెస్ బ్లర్ అయిపోవడము, అంటే ప్రతి ఫ్రేమ్ బ్లర్ అయిపోవడము, ఇలా డౌన్ స్కేల్ అవ్వడం వల్ల ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో అలాగే ఒక్కొక్కసారి వచ్చేటప్పుడు తక్కువ క్వాలిటీలో ఉన్న దాన్ని అప్ స్కేల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 720p ఉన్నదాన్ని 1080p అప్ స్కేల్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అలాంటప్పుడు కూడా ఏంటంటే పిక్సలేట్ అవుతుంది, అంటే మనకి ఇమేజెస్ క్లియర్ గా ఉండవు. సో ఒరిజినల్ లో ప్లస్ డెస్టినేషన్ రెండు ఒకే ఫ్రేమ్ రేటు ఒకే క్వాలిటీ ఉంటే కనుక యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసేస్తుంది. అంటే మనం వీటిని జాగ్రత్తగా గమనించుకోవాలి. ఒక్కొక్కసారి ఏంటంటే ఫైల్ సైజ్ తగ్గాలని చెప్పేసి అని కూడా తక్కువ సైజ్ ఆక్యుపై చేసే ఫైల్ ఫార్మాట్ మారుస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు కంపల్సరీ మనం కాంపన్సేట్ చేయాలి. అంటే క్వాలిటీ తగ్గినా కూడా మనకి ఫైల్ సైజ్ మాత్రం తగ్గాలనుకుంటున్నాం కాబట్టి క్వాలిటీ తగ్గినా కాంప్రమైజ్ అవ్వక తప్పదు. శ్రీధర్ గారు, వీడియో ఫైల్స్ ఫార్మాట్ కి సంబంధించి చాలా మందికి ఎన్నో డౌట్స్ ఉన్నాయి, అవన్నిటిని చక్కగా క్లియర్ చేశారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. శ్వేత వయసు నాకంటే 10 ఏళ్ళు తక్కువైనా నాతో చాలా స్నేహంగా ఉంటుంది. శ్వేత కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ చదువుకుంది.
ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా సీనియర్ హోదాలో పనిచేస్తుంది. కంపెనీకి శని ఆదివారాలు సెలవు. అయితే అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు రావాల్సి ఉంటుందని జాయిన్ అయ్యేటప్పుడే చెప్పారు. అయితే ఎప్పుడో ఒకసారి తప్పితే ప్రతి శనివారం ఆఫీస్కి వెళ్లాల్సిందే. అందరూ నిరాశగానే శనివారం ఆఫీస్కి వెళ్లేవాళ్లు. శ్వేత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శని ఆదివారాల్లో ఆఫీస్కి రానని, అందుకు తన వ్యక్తిగత కారణాలను సీఈఓకు లేఖ రాసింది. ఆ లేఖ చదివిన సీఈఓ చాలా సీరియస్ అయ్యారు. వెంటనే శ్వేతను పిలిపించి మాట్లాడారు. కానీ చివరికి కన్విన్స్ అయ్యారు. అదెలాగో ఈ కార్యక్రమం చూశాక చెప్తాను. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు వివిధమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. కార్యక్రమంలోకి వెళ్లే ముందు సంధ్య గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం సంధ్య గారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కొత్తపేట నుంచి వచ్చారా? ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? ఈ రోజు మా సఖీ ప్రేక్షకులకు ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? చిలగడదుంప హల్వా. చిలకడదుంప హల్వా. మరి తయారీకి కావాల్సిన పదార్థాలను చెప్తారా? చెప్తాను. చిలగడదుంప, జీడిపప్పు, బాదం పప్పు, ఇలాచీ పౌడర్, నెయ్యి, పాలు, చక్కెర. సంధ్య గారు, చిలకడదుంప హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలను చూసాం కదా. ఇప్పుడు ముందుగా ఏం చేయాలి? ప్యాన్ పెట్టాలి. ప్యాన్ పెట్టాలా? ముందుగా స్టవ్ నుంచి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక నెయ్యి వేసుకోవాలి. స్పూన్ అంటారా? కొంచెం స్మాష్ చేసి వేయాలండి. అంటే చిలకడదుంప పేస్ట్ అండి. పేస్ట్ అంటే ఉడికించారు దీన్ని? దాన్ని తొక్క తీసేసి పేస్ట్ లా చేశారు. సో ఏంటంటే చిలకడదుంపల్ని ఉడికించి దాన్ని తొక్క తీసేసి మ్యాష్ చేసి పెట్టుకున్న మిశ్రమం ఇది. దాన్ని ఫ్రై చేస్తారా ఇప్పుడు? ఓకే. ఏమైనా వేసారా చిలకడదుంపలు ఉడికించేటప్పుడు? ఏం లేదండి. ఏమీ లేదా? ఊరికి అలా వాటర్ వేసి ప్రెషర్ కుక్కర్ లో పెట్టేయడం అంతేనా? త్వరగానే అయిపోతుంది అనుకుంటాను చిలకడదుంపల హల్వా. పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి అది వేడెక్కాక మనం ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న చిలకడదుంపలు అందులో వేసాము. ఇప్పుడు నెక్స్ట్ అది మగ్గడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. మరి మీరు ఇంట్లో ఏ వంటలు చేస్తారో మాకు చెప్తారా? స్పెషలిస్ట్ ఎందులో? స్నాక్స్ ఎక్కువ చేస్తానండి. స్నాక్స్ చేస్తారా? స్నాక్స్ లో ఎక్కువగా మీ ఇంట్లో వాళ్ళు ఇష్టపడేది ఏంటి? సమోసా, స్ప్రింగ్ రోల్స్. స్ప్రింగ్ రోల్స్ చేస్తారా? చేస్తాను. సిమ్లో పెడతారు. సిమ్లో పెట్టమంటారా? ఇప్పుడు చక్కెర వేసుకోవాలండి. చక్కెర వేసుకోవాలి. అంటే ఇప్పుడు నెయ్యి మొత్తం మనకు ఇంకిపోయింది కదా? అవునండి. ఇంకిపోతుంది. ఇంకిపోయింది కాబట్టి ఇంకా నెయ్యి అవసరం లేదు. అంతే సరిపోతుందా? సరే. నెక్స్ట్ చక్కెర వేసుకోవాలా? వేసేయండి. మనం చక్కెర కరిగే వరకు కలుపుతూనే ఉండాలి కదా? అవునండి. ఆడి వండుతుంది కదా. ఓకే. బాగా స్మూత్ గా వచ్చేసింది కదా మనకు చక్కెర మొత్తం కరిగిన తర్వాత? వస్తుంది. సంధ్య గారు, మనకు చక్కెర మొత్తం కరిగిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేయాలి? కొంచెం పాలు వేసుకోవాలి. పాలు పోసుకోవాలా? పోస్తారా? కొంచెం పాలు వేయాలండి. అంటే పాలు అంటే ఇవి కాచి చల్లార్చినవి, పచ్చి పాలా? కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. ఇది నీళ్ళతో పని మనకి లేదు. సరిపోతాయా? సరే. మనం గోధుమ రవ్వతో చేస్తాం కదా హల్వా, దాని కలర్ కూడా కొంచెం ఇలాగే వస్తుంది మనకు. అవునండి. ఉడికిన తర్వాత స్మూత్ గా. సంధ్య గారి పాలు కలిసిపోయాయి కదా, నెక్స్ట్ ఏం చేయాలి? కొంచెం వేగాలండి. ఇంకొంచెం వేగాల. ఇది మనకు అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. టేస్ట్ మారిపోతుంది. వెరైటీస్ ఎందులో ఎక్కువ చేస్తారు మీరు? స్వీట్స్ లో చేస్తారా, హాట్స్ లో? హాట్ ఏనండి. స్వీట్ తక్కువ. మా కోసం మాత్రం స్పెషల్ గా స్వీట్ చేస్తున్నారు సంధ్య. సిమ్లో పెట్టమంటారు. మనకు ఎలా తెలుస్తుంది బాగా కరిగి కలిసిపోయి మన దగ్గరకు వచ్చి కదా ఇప్పుడు అంచులు విడుస్తుంది? ఇప్పుడు జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు లాస్ట్ ఇలాచి పౌడర్ వేసుకున్నామండి. ఓకే. నేను పాలు పోసిన తర్వాత పాలు కూడా ఇంకిపోయాయి హల్వాలో. నెక్స్ట్ ఇలాచీ పౌడర్ వేయండి.
రెడీ అయిందండి. సర్వింగ్ బౌల్ లో తీసుకున్నామండి. ఓకే, రెడీ అయిపోయిందా? చాలా సింపుల్. సో ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందామా? ఇంకా తీసుకున్నామండి. స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇదిగోండి ప్లేట్. బంగాళదుంప హల్వా రెడీ అయిందండి. జీడిపప్పుతోనే గార్నిష్ చేసుకున్నామండి. ఓకే, చేసేయండి. చిలకడదుంప హల్వా రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. చూస్తున్నారు దర్శకులు, సంధ్య గారు తయారు చేసిన చిలకడదుంప హల్వా టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. చిలకడదుంప హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు: చిలకడదుంప, పంచదార, పాలు, ఇలాచీ పౌడర్, నెయ్యి, జీడిపప్పు, బాదాం. చిలకడదుంప హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి దాన్ని పెట్టుకుని దానిలో కొద్దిగా నెయ్యి వేసి అది వేడెక్కాక ఉడికించి పొక్క తీసి స్మాష్ చేసి పెట్టుకున్న చిలకడదుంపను ఆ నెయ్యిలో వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత పంచదార వేసి కలిపి పాలు పోసి కొద్దిసేపు ఉడికించి తర్వాత ఇలాచీ పౌడర్ కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని చివరగా డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన చిలకడదుంప హల్వా రెడీ. చిలకడదుంప హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సంజయ్ గారు, చాలా బాగుందండి చిలకడదుంప హల్వా. సింపుల్ గా ఉంటుందేమో, మామూలు హల్వా కన్నా బాగుంటుంది అనుకున్నాను, కానీ చాలా ఎక్స్ట్రాడినరీ గా ఉంది. ఇంత మంచి వంటకాన్ని మా సఖి ప్రేక్షకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా సఖులు, సంజయ్ గారు తయారు చేసిన చిలకడదుంప హల్వా చాలా రుచిగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఇలాంటి విభిన్నమైన వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలంటే 0420555654కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది వాళ్ళకి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. శ్వేత చదువుకునే రోజుల నుంచి చాలా ఖచ్చితమైన అభిప్రాయాలు కలిగిన అమ్మాయి. సీఈఓకు రాసిన లేఖలో తన కుటుంబానికి సమయాన్ని కేటాయించాలని, పిల్లలతో వారంలో 2 రోజులు కూడా గడపకపోతే తల్లిగా తన బాధ్యతను నెరవేర్చినట్టు కాదని రాసింది. అది చదివిన సీఈఓ కుటుంబం కంటే ఉద్యోగ బాధ్యత కీలకమైందని చెప్పాడు. కానీ తనకు 2 బాధ్యతలు కీలకమైనవేనని చెప్పింది శ్వేత. మరో లాజిక్ కూడా చెప్పింది. సమయాన్ని వృధా చేయకుండా ఉపయోగించుకుంటే వీకెండ్స్ లో ఆఫీస్కి రావాల్సిన అవసరం ఉండదని, మగవాళ్లు ఎక్కువ టైంపాస్ చేస్తుంటారని, స్మోకింగ్ లాంటి అలవాట్లకు కొంత సమయాన్ని వెచ్చిస్తారని, కానీ ఆడవాళ్లు ఆ సమయంలో కూడా పనే చేస్తారని చెప్పింది. సరే, ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. పన్నెండు పాపాయి కార్యక్రమానికి స్వాగతం. సకలు 30 దాటిన స్త్రీలు గర్భం దాల్చాలనుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అన్న విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీ రంజని గారు. మరి ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఓకే, ఈ రోజు మా సకులకు 30 దాటిన స్త్రీలకు గర్భం దాల్చాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అన్న విషయం తెలియజేస్తామన్నారు కదా. ఓకే మేడం, 30 దాటిన తర్వాత కూడా గర్భం దాల్చొచ్చు అంటారా? ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్ చూసుకుంటే ఫస్ట్ మన సెటిల్మెంట్ ఇంపార్టెంట్. అంటే ముందు కొంచెం సెటిల్ అయిన తర్వాత మ్యారేజెస్ చేసుకోవడం లేట్ ప్రెగ్నెన్సీస్ ఆఫ్టర్ 30 కామన్ అవుతుంది. సో యూజువలీ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ 30 ప్లాన్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఉంటే తీసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే మేడం, మీరు అన్నట్లు లైఫ్ లో సెట్ అయిన తర్వాత మ్యారేజ్ అనేది వెళ్తున్నారు కదా, అది కూడా 30+ అయిపోతుంది. మరి అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? యూజువలీ 30 దాటినాక వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రెగ్నెన్సీ ఇప్పుడు 30 వయసు లోపు స్త్రీలతో కంపేర్ చేసుకుంటే 30 దాటినాక ఎగ్ రిలీజింగ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే 30 లోపు ఉన్న వాళ్ళలో ఎగ్ రిలీజింగ్ రెగ్యులర్ గా ఉంటుంది, అలా ఉండదండి. సో వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకునేది ఉంటుంది. అంటే ప్రీ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే కంటే ముందే వాళ్ళు ఒక ఫోలిక్ యాసిడ్
టాబ్లెట్ తీసుకోవడం, మల్టీవైటమిన్ టాబ్లెట్ రెగ్యులర్గా తీసుకోవడం, లేకపోతే ఇంకేమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ 30 దాటినాక బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవన్నీ ప్రాబ్లం కాబట్టి అవన్నీ చెక్ చేసుకొని అవేమన్నా ఉంటే వాటిని కరెక్ట్ చేసుకోవడం, తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే వచ్చే కన్సెప్షన్ కూడా బాగుంటుంది. మేడం గైనకాలజిస్ట్ ని ఎప్పుడు సంప్రదిస్తే బాగుంటుంది? 30 లోపు స్త్రీలను ఏమంటే 1 year దాకా ట్రై చేసుకోండి. ట్రై చేసిన తర్వాత పిల్లలు అవ్వకపోతే గైనకాలజిస్ట్ని సంప్రదించండి అని చెప్తాము. అలా కాకుండా 30 పైబడ్డ స్త్రీలలో మనం ఒక 6 నెలలు లేదా మాక్సిమం ఒక 6 to 9 months ట్రై చేసి పిల్లలు అవ్వట్లేరు అనుకోండి, ప్రెగ్నెన్సీ రాకపోతే దెన్ గైనకాలజిస్ట్ని కలవాల్సి ఉంటుంది. మేడం 30+ అయిన తర్వాత రిస్క్స్ ఏమైనా ఉంటాయా మేడం? యాక్చువల్లీ 30 లోపు వాళ్ళతో కంపేర్ చేస్తే 30 తర్వాత ప్రెగ్నెన్సీ రిస్క్స్ చాలా ఎక్కువగా ఉంది. ఫస్ట్ చూసుకుంటే ప్రెగ్నెన్సీ రావడం అనేది కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. 30 లోపు వాళ్ళతో చూసుకుంటే 30 దాటినాక ప్రెగ్నెన్సీ అనేది కొంచెం లేట్గా వస్తుంది, బికాస్ వీళ్ళ ఎగ్ రిలీజింగ్ లేట్ అవుతుంది. కాబట్టి ఈవెన్ ప్రెగ్నెన్సీ వచ్చినాక కూడా లైక్ క్రోమోజోమల్ అనామలీస్ అంటారు కదా, అంటే హైయర్ రిస్క్స్ ఆఫ్ బర్త్ డిఫెక్ట్స్కి చూసుకుంటే లైక్ మోస్ట్ కామన్ వచ్చేసి క్రోమోజోమల్ అనామలీస్ లో డౌన్ సిండ్రోమ్. ఇప్పుడు అది 25 వయసు ఉన్న వాళ్ళకు 1200 మందిలో ఒకరికి చూస్తాము. అదే 35 సంవత్సరాలు ఉన్న స్త్రీలకు 380లో ఒకరికి ఉంటుందన్నమాట. సో ఇలాంటి కానీ క్రోమోజోమల్ అనామలీస్ అన్ని రిస్క్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఈ రిస్క్స్ అన్ని ఓన్లీ స్త్రీలకు మాత్రమే ఉంటాయి, పురుషుల్లో కూడా సంప్రదించాల్సి వస్తుంది? పురుషుల్లో అంటే మోస్ట్ కామన్ అంటే స్పెర్మ్ కౌంట్ ఒకటి తక్కువ ఉంటుంది, ఎస్పెషలీ స్మోకింగ్, ఆల్కహాల్ లేదా రేడియేషన్ దగ్గర పనిచేసే మగవారికి ఇవి. సో ఆయన ఇంకేమన్నా లైక్ వారికి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకుని అది కరెక్ట్ చేసుకుంటే వారికి ఏజ్ లిమిట్ లేదు, 30+ ఏజ్ లిమిట్ ఏమి ఉండదు. లైక్ స్పెర్మ్ కౌంట్ కొంచెం తక్కువ కూడా ఫర్టిలిటీ ఉంటుంది. మేడం 30 దాటిన స్త్రీలు గర్భం దాల్చినట్లయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? వీళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చాక ఫస్ట్ 3 months అంటే ఫస్ట్ 3 నెలల్లో అబార్షన్ రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషలీ 80% ఇది కూడా క్రోమోజోమల్ అనామలీస్ మూలంగా పోతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ రాగానే ఫస్ట్ 8th weekలో వయబిలిటీ స్కాన్ చేయిస్తుంది అనమాట. వయబిలిటీ అంటే బేబీ హార్ట్ బీట్ స్టార్ట్ అయిందా లేదా, వయబిలిటీ స్కాన్ చూసిన తర్వాత అది బాగుంది అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు వాళ్ళ రిస్క్ 15% నుండి 2%కి తగ్గిపోతుంది బేబీ హార్ట్ బీట్ స్టార్ట్ అయ్యాక. తర్వాత మనం నెక్స్ట్ స్కాన్ వచ్చేసి 12th weekలో చేస్తాం. దీన్ని అర్లీ టీఫా అంటారు. అర్లీ టీఫా అనేది లైక్ బేబీ ఆల్మోస్ట్ అంటే పెద్ద పెద్ద అనామలీస్ అన్ని తెలిసిపోతుంది. అట్ ద సేమ్ టైం న్యూకల్ కార్డ్ అంటే మెడ ఫోల్డ్, దీంతో బేబీకి ఏమైనా క్రోమోజోమల్ అనామలీస్ ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. ఈ 12th weekలో అర్లీ టీఫాతో పాటు ట్రిపుల్ మార్కర్ అనేది ఒక బ్లడ్ టెస్ట్ కూడా చేస్తాం అనమాట. దీంతో కూడా బేబీకి ఏమైనా రిస్క్ ఉందా, ఎన్ని క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది తెలుస్తుంది. ఈ రెండిట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మధ్యలో మనం హై రిస్క్ కింద కన్సిడర్ చేసుకొని లైక్ మళ్ళీ ఫర్దర్ అంటే కన్ఫర్మేషన్ బేబీకి నిజంగానే ప్రాబ్లం ఉందా లేదా తెలుసుకోవడానికి ప్లాజెంటల్ బయోప్సీ ఒకటి మీరు తీసి టెస్ట్కి పంపించడం జరుగుతుంది. అప్పుడు దాని తర్వాత అంటే బేబీకి నిజంగానే ప్రాబ్లం ఉందంటే దాని అకార్డింగ్లీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీ పెరిగే కొద్దీ 8 నుండి 12% మందికి బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మనం లేట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఏజ్ పెరిగే కొద్దీ ఏంటంటే టిష్యూ రిజిడిటీ అంటే సర్విక్స్ గర్భం మూతికి అంటే కరెక్ట్గా తెలుసుకోకపోవడము, దాంతో నొప్పులు వచ్చినా కూడా ఇర్రెగ్యులర్ కాంట్రాక్షన్స్ అనమాట. అంటే నొప్పులు స్ట్రాంగ్గా రాకపోవడము, ఇన్కోఆర్డినేట్ యూట్రైన్ కాంట్రాక్షన్స్ అంటాం అనమాట. దీనితో 20% రిస్క్ ఆఫ్ సిజేరియన్ ఇంకా ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ అంటే సిజేరియన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్లస్ ఒక ఈవెన్ నార్మల్ డెలివరీ అయినా కూడా ఫోర్సెప్స్ లైక్ ఇన్స్ట్రుమెంటల్ ఏదైనా సామాన్ వేసి డెలివరీ చేయాల్సిన అవసరం అలాంటివి పడతా ఉంటాయి అనమాట. బట్ నార్మల్ డెలివరీ ఛాన్సెస్ డెఫినెట్లీ 80% ఉంటుందా? 80% ఉంటుంది. జస్ట్ ఇప్పుడు మనం యంగర్ ఏజ్ గ్రూప్ కంపేర్ చేస్తే రిస్క్ ఆఫ్ సిజేరియన్ 20% ఎక్కువ ఉంటుంది. ఓకే మేడం, ఫస్ట్ డెలివరీ తర్వాత సెకండ్కి ఎంత గ్యాప్ తీసుకోవచ్చు, అలా ప్లాన్ చేసుకోవాలి? యాక్చువల్లీ 30 సంవత్సరాల లోపు పడిన స్త్రీలను అయితే మనం 3 సిజేరియన్ అట్లా అయిన తర్వాత 3 సంవత్సరాల వరకు మళ్ళీ ప్రెగ్నెన్సీ రాకూడదు అలా చెప్తాము. వీళ్ళు అలా కాకుండా విత్ ఇన్ 1 year అంటే 1 year తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా కన్సీవ్
ఇవ్వమని చెప్తాం. బికాజ్ ఏజ్ పెరిగే కొద్ది రిస్క్స్ అనేవి పెరుగుతూనే ఉంటాయి కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 1 yearలో హీలింగ్ అంటే టిష్యూస్ అన్ని బాగా హీల్ అయిపోతాయి కాబట్టి తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చు. మేడం, లేట్ ప్రెగ్నెన్సీలో పిల్లల మానసిక ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి మేడం? రిస్క్ అనేది ఉంటుందమ్మా. లైక్ డెఫినెట్లీ ఇప్పుడు ఆఫ్టర్ 30 లోపు ఉన్న స్త్రీలలో ఉన్నంత హెల్దీగా ఉండకపోయే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ప్రీ కన్సెప్షన్ నేను ముందే చెప్పాను, ప్రీ కన్సెప్షన్ ఫోలిక్ యాసిడ్ ఇచ్చి రెగ్యులర్ ఫాలో అప్, ఇప్పుడు మనం అర్లీ టీఫా లేట్ టీఫా చేసుకుని ఇప్పుడు హై రిస్క్ ప్రెగ్నెన్సీలో ఎట్లయినా ట్రిపుల్ మార్కర్ క్వాడ్రపుల్ టెస్ట్ ఈ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తే ఏంటంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అన్ని ముందు ఐడెంటిఫై అవుతాయి. అలాంటి ఇప్పుడు మనం అలా ఏమైనా పాజిటివ్ ఉన్న కేసెస్లో అగైన్ మళ్ళీ మనం వాటిని కన్ఫర్మేషన్కి బయాప్సీలు ఇమ్యూనిటీ టెస్ట్ పంపించడం అలా చేసి బేబీకి ఏదైనా ప్రాబ్లం ఉంది అనిపిస్తే ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేసేస్తాం. మేడం, 30 దాటిన స్త్రీలు గర్భం దాల్చినట్లయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందనే విషయాన్ని మా సకులకు చాలా అర్థమయ్యే విధంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం. నమస్తే. సో చూసారు కదండి, ఇది వాటి పండంటి పాపయ్య కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. శ్వేత మాట్లాడి వెళ్లిపోయిన తర్వాత CEO చాలాసేపు ఆలోచించాడు. శ్వేత మిగతా అందరికంటే పని బాగా చేస్తుంది, నాణ్యతతో చేస్తుంది, ఒత్తిడి లేకుండా కనిపిస్తుంది. అంటే కుటుంబాన్ని ఎవరైతే చక్కగా ప్రేమిస్తారో వాళ్ళు ఉద్యోగ బాధ్యతల్ని బాగా ప్రేమించగలరని అర్థం చేసుకున్నారు. ఇదే విషయంపై శ్వేతతో మాట్లాడారు. తన ఆలోచనలకు శ్వేత ఆలోచనలు జత చేసి కంపెనీలో ప్రతి శని ఆదివారాలు పని లేకుండా చేశారు. అంతేకాదు, ప్రతి ఉద్యోగి ఇంట్లో ఆనందంగా గడిపేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగి కుటుంబ సభ్యుల పుట్టినరోజులకు ప్రత్యేక బహుమతులు ఏర్పాటు చేశారు. ప్రతి 3 నెలలకు ఒకసారి విహారయాత్రలు చేసేందుకు ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చేలా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమం తర్వాత మిగతా సంగతులు. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఎప్పట్లానే ఈ రోజు కూడా సరికొత్త క్రాఫ్ట్ తో మీ ముందుకు వచ్చేసింది చూడండి చేయండి. మరి ఈ రోజు మనతో ఉన్నారు ఎంబ్రాయిడరీ ఎక్స్పర్ట్ అయిన శ్రీమతి శోభారాణి గారు. వారు చూపిస్తారట ఎంబ్రాయిడరీ వర్క్ ని ప్యాచ్ వర్క్ లాగా ఎలా చూపించొచ్చు చూద్దాం. అయితే నమస్కారం శోభారాణి గారు. శీలా, బాగున్నారా? బాగున్నాను శీలా. మరి ఈ రోజు మన సకులకి ఎంబ్రాయిడరీ వర్క్ తోటి ప్యాచ్ వర్క్ లాగా ఎలా క్రియేట్ చేయొచ్చో చెప్తా అన్నారు. అవును శీలా. జనరల్ గా ప్యాచ్ వర్క్స్ అనేవి బాగా ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయాయి కదా, ఇది ఎలా ఉంటుంది ఎంబ్రాయిడరీతో? ఇది ఎలా ఉంటుంది జనరల్ గా ఎంబ్రాయిడరీ వర్క్స్ అంటే సారీ మీద కొంచెం టైం టేకింగ్ అనుకుంటూ ఉంటాం కదా. సో అంత హెవీగా చేయలేదు లేదా అంత మనకి టైం లేదు అనుకున్నప్పుడు ఇటువంటి ప్యాచెస్ ని యూజ్ చేస్తాం అన్నమాట మనం. ఓకే. సో ఆ ప్యాచెస్ ని కూడా మనం ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను మీకు. ఆల్మోస్ట్ మనకు ఒక బూటీస్ లాగా కనిపిస్తాయి కదా. కనిపిస్తాయి. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. సో దీనికి కావాల్సిన మెటీరియల్ మనకి కుందన్స్, మనకి స్టోన్ లైన్, స్ప్రింగ్ వర్క్ అన్నమాట. స్ప్రింగ్ ఉంటుంది కదా, ఆ స్ప్రింగ్ అండ్ కుందన్స్ కూడా స్మాల్ సైజ్ కుందన్స్. ఓకే, థ్రెడ్ అండ్ నీడిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో కుందను అది మనం ఫ్యాబ్రిక్ గ్లూతో అంటించుకుంటాం. ఇప్పుడు సపోజ్ మనం ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకుంటున్నాము, కుందన్ తీసుకుని ఇప్పుడు ఈ సైజు కుందన్ అంటే ఈ మాత్రం పెద్ద సైజు కుందన్ మనం స్టిక్ చేసుకుని ఎలా చేయొచ్చు అంటే మనం ఈ కుందన్కి బ్యాక్ సైడ్ మనం ఈ విధంగా గమ్తో అంటించుకుంటాం. సో మనం ఓవరాల్ గా అంటించట్లేదు, ఎందుకంటే హోల్స్ క్లోజ్ అయిపోతాయి కదా, అవి మనం స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు వైపులా మనకి హోల్స్ ఇచ్చారు కాబట్టి అవి స్టిచ్ చేయాలి అవి. సో మనకి ఫుల్ గా కాకుండా మనం మధ్యలో మాత్రమే గమ్ ఇలా అటాచ్ చేసాం ఫ్యాబ్రిక్ లో. తర్వాత ఏం చేస్తామంటే మనకి ఏ పొజిషన్ లో అంటే ఏ ప్లేస్ లో అయితే కావాలో ఆ ప్లేస్ లో మనం అంటించేసుకుంటాం. ఫస్ట్ ఇలా మనం కుందన్ని అంటించేసాం. అంటించేసిన తర్వాత హోల్స్ ఉన్నాయి కదా, మనం సూది దారంతో మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. స్టిచ్ చేసుకుంటే మూవ్ అవ్వకుండా ఉంటుంది, మనకి కదలకుండా ఉంటుంది. ఒకసారి మనం కుట్టేద్దాం. ఇలా చిన్న కుందన్స్ కూడా చేయాలి అంటే ఓన్లీ పెద్ద కుందన్స్ అయితే తప్పనిసరిగా మనం కుట్టుకుంటే బాగుంటుంది. మనకి హోల్స్ ఉన్న కుందన్స్ అయితే కంపల్సరిగా మనం స్టిచ్ చేయాలి. ఓకే చీల ఇది మనం ఇప్పుడు కుట్టేసాం కదా, మనం బ్యాక్ సైడ్ ఒక నాట్ వేసేయచ్చు. తర్వాత ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి కుందన్ అంటూ మనకి రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ గ్లూ అంటించేసుకుని కుందన్ చుట్టూ మనం గ్లూ అంటించుకుంటాం. అంటించేసుకుని మనం ఏ విధంగా అయితే డెకరేట్ చేసుకుందాం అనుకుంటున్నామో అంటే స్టోన్ లైన్ పెడదాం అనుకుంటున్నాం. సో ఈ కుందన్ చుట్టూ మనం స్టోన్ లైన్ పెడతాం అన్నమాట. ఆ తర్వాత మనం స్ప్రింగ్ యాడ్ చేస్తూ ఉంటాం. స్ప్రింగ్ కూడా అగైన్ మళ్ళీ ఏం చేస్తామంటే చుట్టూ మళ్ళీ మనం ఫ్యాబ్రిక్ గ్లూ అంటించుకొని స్ప్రింగ్ అంటించేస్తాం అన్నమాట. ఓకే, ఆ తర్వాత కావాలంటే ఇంకొక స్టోన్ లైన్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ముత్యాలు వేసుకోవచ్చు, లేదంటే గోల్డెన్ పూసలు వేసుకోవచ్చు. ఎటువంటివైనా మనం చేసుకోవచ్చు ఇందులోని. ఫైనల్లీ ఏం చేస్తామంటే ఒక షేప్, ఒక లీవ్స్ వస్తున్నట్టు
ఒక లీవ్స్ వస్తున్నట్టు రావాలంటే ఒక డ్రాప్ షేప్ కుందన్స్ పెడతాం అన్నమాట. మనం ఇందాక అనుకున్నాం కదా హోల్స్ లేకుండా ఉంటాయి ఎలా ఉంటాయని, ఈ డ్రాప్ షేప్ కుందన్స్ కి మనకి హోల్స్ లేవు, బట్ ఏంటి షైనీగా ఉంటాయి చక్కగాను. సో మనం డైరెక్ట్ గానే స్టిక్ చేసుకోవచ్చు, లేదంటే మనకి హోల్స్ ఉంటే మనం దానికి స్టిచ్ చేసేసుకోవచ్చు. దీని చుట్టూ అవుట్ లైన్ కూడా మనం స్ప్రింగ్ వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూద్దాము. అలాగే ఓకే శైల, ఇది కంప్లీట్ అయింది కదా, చూసావా స్టోన్ లైన్ పెట్టేసాం కదా. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇంకొక లైన్ మళ్ళీ ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసుకుని స్ప్రింగ్ పెట్టుకుందాం ఇప్పుడు. స్ప్రింగ్ అవును, అలాగే. ఓకే. ఒక లైన్ వచ్చేసి మనం స్టోన్ వేసాము, దాని తర్వాత స్ప్రింగ్ వేసాము. తర్వాత ఏంటి, తర్వాత ఏం చేస్తామంటే అంటే స్టార్టింగ్ లో మనం స్టోన్ లైన్ వేసాం కదా, దీన్ని క్లోజ్ చేయడానికి కూడా మనం స్టోన్ లైన్ తో క్లోజ్ చేస్తే ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది. అలాగే చేస్తే బాగుంటుంది. అంటే ఏ వర్క్ చేసినా సరే ఫస్ట్ మనం పూసలు పెట్టామనుకోండి, ఎండింగ్ కూడా పూసలతోనే చేస్తే ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది. ఓకే ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి అగైన్ మళ్ళీ ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకుంటాం. మనం ఫస్ట్ ఎలా పెట్టుకున్నామో ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకుని మళ్ళీ స్టోన్ లైన్ పెట్టుకుంటాం. సో అదే ప్రాసెస్ లో ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకుని మళ్ళీ మనం స్టోన్ లైన్ అంటించుకుంటాం. ఇప్పుడు స్టోన్ లైన్ పెడదాం, చేద్దాం అయితే. ఓకే శైల, ఇప్పుడు మనకి 2 లైన్స్ అయ్యనమాట. అంటే 1 లైన్ ఏమో మనకి స్టోన్ లైన్ వేసాము, ఒకటి స్ప్రింగ్ వేసుకున్నాము, అగైన్ ఇంకొక స్టోన్ లైన్ వేసాము. సో ఈ విధంగా మనకి మధ్యలో ఎంత అయితే విడ్త్ మనం పెంచుకోవచ్చో మనం ఎన్లార్జ్ చేసుకోవచ్చు. ఓకే, మనకి ఎంత సైజ్ అయితే మనకి ప్యాచ్ కావాలనుకుంటున్నామో అంత సైజ్ పెంచుకోవచ్చు. సో ఇంతవరకు రౌండ్ షేప్ వచ్చింది కదా మనకి. లీవ్స్ అవి ఏ విధంగా వేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. సో పెన్సిల్ తో మనం చిన్న డ్రాయింగ్ వేసుకుందాం, కావాలంటే చిన్న అవుట్ లైన్ లా ఇచ్చేసుకుని లీవ్స్ ఒక చిన్న కొమ్మల ఇలా ఇచ్చి చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తాం అంటే పెన్సిల్ తో డ్రాయింగ్ వేద్దాం, చిన్న డ్రాయింగ్ వేసి ఒక లీఫ్ మోడల్లో డ్రాయింగ్ వేద్దాం అవుట్ లైన్. ఓకే, అది వేసిన తర్వాత చూద్దాం. ఓకే శైల, మనం అవుట్ లైన్ వేసుకున్నాం కదా, మనకి ఇప్పుడు ఒక లీవ్ అంటే మనం పెన్సిల్ తో డ్రాయింగ్ వేసుకున్నాం ఇలా. తర్వాత ఏం చేస్తామంటే డ్రాయింగ్ అయిన తర్వాత మనం ఫ్యాబ్రిక్ గ్లూ తో అంటించుకుంటాం. ఏంటి ఆ ప్లేస్ లో మనం స్టోన్ లైన్ పెట్టుకుంటున్నాం. పెట్టుకున్న తర్వాత అవుట్ సైడ్ చిన్న లీవ్స్ మోడల్లో ఉండే డ్రాప్ షేప్ లీవ్స్ అనేవి మనం అవుట్ సైడ్ కూడా ఫిక్స్ చేసుకుంటున్నాం విత్ ఫ్యాబ్రిక్ గ్లూ సహాయంతో. అలాగే, ఓకే చేద్దామా ఇప్పుడు. అలాగే. ఓకే శైల, మనం కంప్లీట్ చేసాం ఇప్పుడు, అర్థమైందా? సో ఈ విధంగా కంప్లీట్ అయిన సారీ ఒకటి ఉంది, చూపిస్తాను చూద్ది కానీ. అలాగే. ఓకే శైల, ఇప్పుడు చెప్పాను కదా కంప్లీట్ అయిన సారీ అని చెప్పాను కదా. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసావంటే చూడు, మనం చిన్న కుందన్ వాడాము, రౌండ్ షేప్ వాడాము, బట్ ఏంటంటే చిన్న కుందన్ యూజ్ చేసాం చూడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం బీడ్స్ పెట్టుకున్నాం, అంటే పూసలు పెట్టుకున్నాం. మన స్టోన్ లైన్ ప్లేస్ లో మనం పూసలు పెట్టుకున్నాం. వేర్ మాత్రం సేమ్ ప్రొసీజర్. ఆ తర్వాత ఏం చేసామంటే మనం జర్దోసి స్ప్రింగ్ వేసుకున్నాం. సో అంటించేసుకుని స్ప్రింగ్ వేసేసుకున్నాం మనం. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ముత్యాలు వేసుకున్నాం, అక్కడ స్టోన్ లైన్ ప్లేస్ లో మనం ముత్యాలు వేసుకున్నాం. సో చూసా, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అగైన్ ఇంకొకసారి మనం స్ప్రింగ్ వేసుకున్నాం. అలా మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, పెంచుకుంటూ వెళ్ళొచ్చు. సో లాస్ట్ ఫైనల్ కి వచ్చేసరికి మనం ఈ విధంగా డ్రాప్ షేప్ అయితే ఐ షేప్ కానీ మనకి లీవ్స్ ఏ షేప్ లో అయితే అవైలబుల్ ఉంటాయి మనకి అనిపిస్తాయో, ఇక్కడ మనం ఐ షేప్ వేసుకుందాం చూడు. ప్రతిసారి మేము సకులకి ఎంబ్రాయిడరీలో కొత్త కొత్త టెక్నిక్స్ ని చూపిస్తూ ఉంటారు. మరి అందులో భాగంగా ఈ రోజు ఎంబ్రాయిడరీ వర్క్ ని మనం చూడంగానే ఏదో ప్యాచ్ వర్క్ లేదంటే బూటీస్ తీసుకొచ్చి అక్కడ ప్యాచ్ గా మనం చేసినట్లుగా కనిపించేలా ఉన్నాయండి. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా మీ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ట్రై చేయండి, బాగుంటుంది. ధన్యవాదాలు శుభరాణి గారు. థ్యాంక్ యూ షీలా, వెల్కమ్.
కంపెనీ సీఈఓ కొత్తగా తీసుకున్న నిర్ణయాలతో ఉద్యోగస్తుల్లో నూతన ఉత్సాహం వచ్చింది. ఆఫీస్ సమయాన్ని గరిష్టంగా ఉపయోగించుకుంటూనే కుటుంబం కోసం సమయాన్ని మిగిల్చే ప్రణాళిక మంచి ఫలితాలనే ఇచ్చింది. దీంతో పనిలో వేగం, నాణ్యత పెరిగింది, తప్పులు తగ్గాయి, సమయం వృధా తగ్గింది, లాభాలు బాగా పెరిగాయి. అయితే ఇదంతా శ్వేత వల్ల వచ్చిందని కంపెనీ సీఈఓ అనేక సందర్భాల్లో ప్రస్తావించేవారు. ఒక మహిళ జీవన విధానం ఒక కంపెనీ పాలసీలు మార్చేటంత ఉంటుందనడానికి శ్వేతనే మంచి ఉదాహరణ. మహిళలు ఉన్న ఇల్లే అందంగా ఉంటుందనేవారు ఒకప్పుడు. ఇప్పుడు మహిళలు ఉన్న కంపెనీలు లాభాల బాట పడుతున్నాయని అంటున్నారు. సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.